చేరి మీ యొక్క గ్రామానికి రావడానికి గల కారణం యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయాలను మీకు తెలియచేయాలన్నటువంటి సదుద్దేశంతోనేనండి. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుషులు పెడితే అది తీరుతుందా? తెలియని ఆహారం తనకుంది, ఇవ్వవా అతనికి? నువ్వు బాగా చదువుకొని డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి. ఇవ్వవా సువార్తకి? మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే బస్తే మిగిలింది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? మరి ఏంటండి, మరణం తర్వాత మరో బ్రతకవలసిన మరి ఈ బ్రతుకుని గురించి ఎందుకు ఆలోచించట్లేదు ప్రియులారా? ఆలోచించండి. భక్తి ఎలా చేయాలో నేర్చుకోండి. నిజ దేవుడు ఎవరో తెలుసుకోండి. ఇది మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న మాట, ఎవరిని అనాలని కాదు ప్రియులారా. ఎందుకంటే మేము మరో లోకం వెళ్ళిపోతాం. ఆయన గురించి కొత్తగా మీకు ఏదో పరిచయం చేయాలని, మత బోధ చేయాలని, మత ప్రచారకులుగా మేము రాలేదండి. బైబిల్ అంటే మత పుస్తకం కాదండి, మార్గదర్శక గ్రంథం. క్రైస్తవులంటే మత ప్రచారకులు కాదు, మార్గోపదేశకులు. ఇహలోక సంబంధమైన వాటి కోసం మనం నమ్మడం కాదండి దేవుణ్ణి. పరలోకం చేరుకోవడానికి, పరలోకం తిరిగి వెళ్ళడానికి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లిది కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన కలలను పండించాలని పగలే ఉంది, నువ్వు నిదురే పోవాలని రాత్రే ఉంది. మనిషికి నిదురే తీరింది, తన కంటికి కునుకే రాకుంది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చేదెవరు? అలాంటి వాళ్ళ దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు. అలా మనందరం కూడా ఉన్నతంగా బ్రతకాలని, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నిండారా దీవించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కుటుంబానికి, సంఘానికి, పెద్దలకి, సేవకులకి, కుటుంబాలకి అందరికీ రక్షగా దేవుడు ఉండాలని మనసారా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను.